ఇక పెద్దపల్లి ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ నుంచి వెలువడే పొల్యూషన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రామగుండం ఎన్టీపీసీ మాతంగి కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. పొల్యూషన్ నియంత్రణ బోర్డు అధికారులు పొల్యూషన్ కొలతల మిషన్లు అమర్చేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని ఆరోపించారు. చలికాలంలో పొల్యూషన్ యంత్రాలు పెడితే తక్కువగా ఉన్నట్టు చూపిస్తాయన్నారు. ప్లాంట్ నుంచి వెలువడే పొల్యూషన్తో అనేక మంది క్యాన్సర్, చర్మ వ్యాధులతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలనీని వేరే ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. వచ్చి ఇక్కడ మిషన్ పెడదామన్నారు. ఇక్కడ మాతం కాలనీ ఎత్తేయాలని కలెక్టర్ దగ్గరికి 3 సార్లు పోయాం. ఎన్టీపీసీ దగ్గరికి పోయాం. ఎన్టీపీసీ అంటే నవరత్నాల్లో ఒక కంపెనీ. దేశం అంతా చీకటిని తీసి వెలుగులు వెదజిమ్ముతుంది. మా బతుకుల్లో చీకటి నింపుతుంది. ఈ ఊర్లో క్యాన్సర్ వచ్చి, ప్రెగ్నెన్సీ పోయి, దురదలు వచ్చి అన్ని రోగాలకే మేము నిలయిన రోగాల రుచిలో ఉన్నాం. మేము అంతే. కలెక్టర్ దగ్గరికి పోతే ఆయన ఏమీ రిపోర్ట్ ఇవ్వలేదు. ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. అన్ని దిక్కులు తిరిగినా ఎటువంటి ఎన్టీపీసీని స్పందలేదు. సత్య పోతే పోయారు అన్నట్టు ఎన్టీపీసీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మేము సావాలా లేకపోతే ఎన్టీపీసీ ప్లాంట్ అన్న రావాలి. ఇక అది నిర్ణయించుకున్నాం. ఊరంతా ఏకమై మేము ఎన్టీపీసీకి రిక్వెస్ట్ మేనర్లో మేము మాట్లాడుతున్నాం. అది కాకపోతే దౌర్జన్యం చేయవలసి